హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను రజని. ఈరోజు వీడియోలో చేపల్ని నీట్గా క్లీన్ చేసుకోవడం ఎలా అనేసి చూద్దామండి. కొంతమంది నీట్గా క్లీన్ చేసుకోకపోతే నీచు వాసన వచ్చి ఆ చేపలు ఎంత మదుపు పెట్టి వండినా అవి టేస్ట్ ఉండవండి. చేపలు చారు చేసేటప్పుడు అలాగనే చేపలు ఫ్రై చేసేటప్పుడు అవి టేస్ట్ ఉండవు. అదొక స్మెల్ వస్తుందండి. ఎలా చెయ్యాలో చూద్దామండి. మార్కెట్ నుంచి చేపలను తెచ్చుకునే వెంటనే ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకుందాం. ఫస్ట్ అందులో ఉండే బ్లడ్ అంతా నీట్గా కడుక్కుంటామండి. ఆ కవర్నేమో మనం ఈ చేపలో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ అందులో వేసుకోవడానికి సైడ్కి పెట్టుకుందాం. ఇదిగోండి, చేపలో ఉండే ఫస్ట్ బ్లడ్ మొత్తం నీట్గా కడుక్కోవాలండి. చేపలు చేసుకునేటప్పుడు ఎడల్పాటి ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోయి కడుక్కోవడం మీకే మంచిదండి. అదిగోండి, అలా బ్లడ్ అంతా మనం కిందకి వేసుకోవాలి. మళ్ళీ వాటర్ పట్టుకుందాం. ఇలా వాటర్ పట్టుకొని మళ్ళీ ఇంకొకసారి నీట్గా తిప్పేసుకొని కడుక్కోవాలండి. అలా తిప్పుతూ ఉంటే ఎక్కడైనా బ్లడ్ కానీ ఏదైనా ఉంటే వేరంగా నీట్గా అవుతుందండి. ఈ వాటర్ని అంతా మళ్ళీ పారపోసేస్తాం. మరలా వాటర్ వేసేసి ఇలా 2-3 సార్లు. చాలామంది ఇక్కడతో ఫిష్ కడిగడమో అయిపోయింది అనుకుంటారు, కానీ కాదండి. ఇలా కడిగేసి వండామనుకోండి చాలా స్మెల్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఎక్కడైనా ఉండే దాని తాలూకా బ్లడ్ సెల్స్ కానీ ఏవైనా ఉంటే తీసేయాలండి. అదిగోండి, మనం ఆ కవర్లో అన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ తలకాయని కూడా ఎక్కడైనా బ్లడ్ సెల్స్ అలాగనే పళ్ళు లాంటివి కొంచెం వేస్ట్వి ఉంటాయండి. డొప్పలు లాంటివి గట్రా అలాంటివన్నీ ఉంటే తీసుకోవాలి. అదిగోండి, పళ్ళు గట్రా ఉన్నాయనుకోండి, అలాంటివన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. అవన్నీ డస్ట్బిన్లో వేసుకోవాలండి. ప్రతి ఒక్క దాంట్లోన తలకాయలోని కూడా ఇలాగా తీసుకోవాలి. అలాగనే చేప మీద ఎక్కడైనా నాచు లాంటిది గట్రా ఉంటాయండి ఎక్కువగా. అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా టెస్ట్ చేసుకోవాలండి. అవన్నీ కూడా తీసేసుకోవాలి నీట్గా. అలానే పొలుచు కూడా ఉంటుంది చేపకి ఎక్కువగా. ఆ పొలుచు గట్రా ఎక్కడైనా ఉండిపోయింది అనుకోండి, అవి కూడా నీట్గా తీసుకోవాలండి. ఇలా నీట్గా క్లీన్ చేయకపోయామనుకోండి, అవి మనం కూర వండుకునేటప్పుడు అవి తినబుద్ధి అయ్యదండి. అలానే నీచు కంపు వస్తుంది. ఒక్కొక్కసారి అది చక్కగా మనం క్లీన్ చేయకపోయామనుకోండి, ఆ చేప చారు చేప గట్ట చేదనిపిస్తుంది. అందువల్లనే ప్రతి ఒక్క పీస్ని కూడా చాలా నీట్గా కడుక్కోవాలండి. చెక్ చేసి మరియును ఎవరైనా ఎప్పుడైనా చేపలు తెస్తే మాత్రం చాలా జాగ్రత్తగా నీట్గా కడిగామనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగనే చేపలు తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయండి. ఎక్కడైనా పొలుచు లాంటిది ఉంటే అదిగోండి, నాచులాగా ఉండేది కూడా నీట్గా తీసుకోవాలి. అలానే చేప తలకాయ తిన్నామనుకోండి, చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా పెట్టామనుకోండి వాళ్ళకి తెలివితేటలు వస్తాయి అనేసుకొని మన పెద్దలు అంటారు. చిన్నపిల్లలకైతే తోకైతే అస్సలు పెట్టొద్దండి. తోక నిండా ముళ్ళులే ఉంటాయి. పిల్లలకి కానీ ఎప్పుడైనా పెట్టారనుకోండి చాలా జాగ్రత్తగా పెట్టండి.
ఫిష్లో మంచి ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయండి. అవి తీసుకోవడం వలన గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందువలన ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీరు చేప తినండి అని అంటారు కదా. చేపలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. మళ్ళీ ఎక్కడైనా నాచులాగా గట దాని మీద ఉండే చర్మము గట నీట్గా నేను చూపించే విధంగా క్లీన్ చేసుకోవాలండి. అదిగోండి, అలాంటివి మాత్రం అస్సలు ఉంచొద్దు. వాటి వల్ల అస్సలు చేపల చారు అస్సలు బాగోదు. స్మెల్ నీట్గా క్లీన్ చేయకుండా చిన్నపిల్లలకి గట్టి పెట్టామనుకోండి, వాళ్ళ హెల్త్ కూడా దెబ్బతినవచ్చు. కొంచెం విరోచనాలు ఇలాంటివి వచ్చేస్తాయండి. అందువల్లనే నీట్గా క్లీన్ చేసుకోవాలి ప్రతి ఒక్క పార్ట్ కూడాను. అదిగోండి, అక్కడి నుంచి అలా బ్లడ్ సెల్స్ ఉంటాయి, అవన్నీ తీసుకోవాలి. చేప పులుసు గట నీట్గా తీసుకోవాలి. ప్రతి ఒక్కదానికి కూడా నేను చూపించిన విధంగా నీట్గా చేసుకోవాలండి. అసలు నాచు లాంటిది అయితే ఏ ముక్కకి కూడా చక్కగా ఉంచొద్దండి. అదిగోండి, పళ్ళు లాంటివి గట చెంపలు పొళ్ళు అస్సలు ఆ తలకాయలో ఉంచొద్దు, అవి తీసేయాలి. చెంపలు లాంటివి కూడా ఉంటాయండి వేరేవి, అవి కూడా అస్సలు ఉంచొద్దు. కూర అయితే టేస్ట్ మారిపోతాయి. ఇవన్నీ నీట్గా చేసేసి వండామనుకోండి, కూర చాలా టేస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్క ఫిష్ పీస్ని కూడా చెక్ చేస్తూ కడుక్కోవాలండి. ఫస్ట్ టైం మాత్రం ఎక్కడ నాచు లాంటిది గట్టి ఏమీ ఉంచకూడదు. చూడండి, నేను చూపిస్తున్న విధంగా నీట్గా కడుక్కోవాలి. అక్కడ మాత్రం కంపల్సరీగా పొట్టు లాంటిది ఉంటుందండి, ఆ పొట్టు మాత్రం తీసేసేయాలి. కానీ అవి కట్ చేసేటప్పుడు చేదుది కట్ చేస్తామనుకోండి, చేప అంతా చేదైపోతుంది. చూసుకొని నీట్గా తీసేయాలి. అవి నీట్గా చేయకుండా వండిసినా కూడా చారు కానీ ఫ్రై కానీ మొత్తం చేదులాగా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ఇలా అనగానే వచ్చేస్తుంది. అలాంటివి కూడా అస్సలు ఉంచొద్దండి. మనం ఇలాంటివన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ క్లీనింగ్ కూడా చాలా పెద్ద ప్రాసెస్ అండి, చాలా కష్టమైనది. అందరూ ఇలా వీడియో చూస్తూ వెళ్ళిపోతున్నారు, కానీ ఒక లైక్ చేసుకోండి, అలాగనే సబ్స్క్రైబ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలా చెత్త అంతా మళ్ళీ డస్ట్బిన్లో వేసేయాలి. ఇప్పుడు ఆ చేపలు కవర్లోనే వేసుకున్నామనుకోండి, ఆ చేపలు డస్ట్బిన్ అలా స్మెల్ రాదు. అలా కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ యూజ్ చేసుకున్నామనుకోండి, నీట్గా అయిపోతుంది. ఈ చేపలన్నీ మళ్ళీ ఆ గిన్నెలో చక్కగా వేసుకొని ఇప్పుడు మాత్రం ఇక్కడ నుంచి సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మళ్ళీ నేను చూపించే విధంగా చక్కగా తిప్పాలండి. ఈ విధంగా తిప్పితేనే ఎక్కడుండే నీటి కంపు, దాని తాలూకా వేస్ట్ వాటరు, బ్లడ్ అన్నీ కూడా పోతాయండి. సాల్ట్ కంపల్సరిగా 2-3 సార్లు వేయాలండి. చూడండి, నేను ఏ విధంగా తిప్పుతున్నానో ఆ విధంగా తిప్పితే చక్కగా నీట్గా క్లీన్ అవుతాయండి. మీరు ఎప్పుడైనా తీసుకునేటప్పుడు అలా క్లీన్ చేసుకోవాలండి. ఇదిగోండి, నేను చూపించే విధంగా తిప్పాలండి కంపల్సరిగా. అలా తిప్పేటప్పుడు బయటికి కూడా పడిపోతూ ఉంటాయి. అప్పుడు తీసి మళ్ళీ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ చూడండి, ఇంత క్లీన్ చేసామా, అక్కడక్కడ కూడా మళ్ళీ పులుచుండిపోయింది. ఇలా సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, ఒక 2 నిమిషాల్లో దాంట్లో ఉండే వేస్ట్ వాటర్ అంతా వచ్చేస్తుంది.
చేప ముక్కలో ఉండే వేస్ట్ వాటర్ గట ఆ వేస్ట్ వాటరు ఉంటేనండి స్మెల్ అవన్నీ నీట్గా వచ్చేసాయి అనుకోండి, చాలా చేప ఉప్పు అప్పుడు ఆ టైంలో వండుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఫస్ట్ మనం ఒక్కొక్క చేప ముక్కని అంతటినీ క్లీన్ చేసాం కదండి. ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత నేను చూపించే విధంగా ఇలా తీసేసుకోవచ్చు. ఇలా తీసుకోవాలి. అన్ని చేప ముక్కలు మళ్ళీ ప్లేట్లోకి మార్చుకోవాలండి. ఇలా మార్చుకొని వాటర్ అంతా కింద పడేయాలి. ఇలా కిందకి పడేసాక మళ్ళీ ఆ గిన్నెని మొత్తం నీట్గా శుభ్రం చేసుకోవాలండి. ఇప్పుడు ఆ గిన్నెలోకి కాస్త సాల్ట్ తీసుకుందాం. ఇలా సాల్ట్ తీసుకొని ఈ ముక్కలనంతా వేసేసి మనం ముందు ఎలా తిప్పామో మళ్ళీ ఇప్పుడు కూడా అలాగనే తిప్పాలండి. కొంచెం వాటర్ వేసేసి ఈ విధంగా తిప్పామనుకోండి, ఎక్కడున్న చెత్తగట్ట నీచు వాసన అంతా నిజంగానే పోతుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చూడండి ఎలా ఉంటుందో చేపల ఫ్రై కానీ ఇగురు కర్రీ కానీ చాలా టేస్ట్ అవుతుంది. కంపల్సరిగా సాల్ట్ని లేదా ఉప్పుని వేసుకోవాలండి. మళ్ళీ ఇవన్నీ సైడ్ తీసుకుందాం. మళ్ళీ ఒక్కొక్క పీస్ని ఇలా గులకరించేసి తీసుకోవాలి. ఈ చేప చూసారా, కాస్త వాటరు చేంజ్ అయింది. కొంచెం చేప ముక్కలు కనిపిస్తున్నాయి వాటర్లో వెళ్ళి. అయినా సరే ఇంకా బ్లడ్ ఉంది. ఇప్పుడు ఈ బ్లడ్ కూడా ఉండకుండా నీట్గా కడుక్కోవాలండి. నెక్స్ట్ మనం మళ్ళీ ఈ వాటర్ అంతా కింద పడేసి అది నీట్గా కడుక్కుందాం. ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకుందామండి. నిమ్మకాయని ముక్కలు చేసేసి ఈ నిమ్మకాయలో పిక్కలన్నీ తీసిద్దాం. బయటికి తీసేసి నిమ్మకాయ అంతా పిండేసుకుందాం. ఇలా 2 చెక్కల్ని కూడా నిమ్మకాయ మొత్తం పిండేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు అందులో కొంచెం సాల్టు నిమ్మకాయ వేసి చేపలు వేసి నేను చూపించే విధంగా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఎక్కడ కూడా మరి ఇంకా స్మెల్ కానీ ఏముండదు. ఇవ్వండి, ఆ విధంగా కలుపుకోవాలి. అసలు నిమ్మకాయ వేసిన వల్ల దాని జిడ్డు అంతా పోతుంది. కొలెస్ట్రాల్ లాంటివి గట్రా వేస్ట్ అంటున్నాను. ఈ టైంలో కాస్త వాటర్ వేసుకొని నీట్గా కడుక్కోవాలండి. చూడండి, ఎక్కడున్న జిడ్డు గట్ట పడిపోతుంది, మొత్తం వచ్చేస్తుంది. ఈ విధంగా తిప్పుకోవాలి నీట్గా చేప ముక్కలన్నిటినీ. చూసారా, జిగురు లాంటిది అంతా వచ్చింది. ఇప్పుడు కలర్ వేరేగా మారింది. ఇంకా ఫైనల్కి వచ్చేసిందండి. చేపల క్లీనింగ్ నీట్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ ట్రిప్ కూడా పడిద్దాం. ఎంతకలతో పోలిస్తే ఇప్పుడు కొంచెం తక్కువ వచ్చింది. ఆ బ్లడ్ నెక్స్ట్ జిడ్డు లాంటి అది గంట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చేప ముక్కలు నీటిలోన ఎంత చక్కగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా నీట్గా ఈ విధంగా కనిపించే విధంగా మనం చేపలను క్లీన్ చేసుకోవాలండి. అప్పుడే మనం వండామనుకోండి చాలా టేస్ట్ ఉంటుంది.
ఇలా వండుకున్నాం అనుకోండి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అలానే కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చేపల ఫ్రై కానీ మీరు ఏం చేసుకోండి, ఇంకా ఫిష్తో చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి నేను చూపించే విధంగా క్లీన్ చేసుకోండి. పిల్లలకి, చిన్నపిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ, పిల్లలకి ఫిష్ పెట్టామనుకోండి వాళ్ళకి ఆరోగ్యమును నెక్స్ట్ తెలివితేటలు కూడా బాగా వస్తాయి. బాగా చదవడం కూడా చదువుతారు. ఒకసారి నేను చూపించే విధంగా నీట్గా క్లీన్ చేసుకోండి. థ్యాంక్ యూ.